మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ఆయన ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 25,000, మెడ్రాస్ యూనివర్సిటీకి ఒక 25,000 ఇచ్చారు. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఆయన చదువుకోలేదు కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, యలమంచిలి శివాజీ గారు, అందరికీ తెలుసు రామోజీరావు గారు, రఘునాథ్ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, నేషనల్లీ దేశమంతా ఇక్కడి నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. నేను పుట్టిన సంవత్సరంలో ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున ఈ ఏఎన్ఆర్ కాలేజ్ లో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము ₹2 కోట్ల ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్ గా చేద్దామని